నమస్తే నమస్తే అండి. 8వ అధ్యాయం ఉపోద్ఘాతం మొదలు పెట్టుకుందాం. తర్వాత మనం శ్లోకాలు. ఇది చాలా చిన్న అధ్యాయం. 28 శ్లోకాలు ఉన్న అధ్యాయం. అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. ఇవాళ ఉపోద్ఘాతం చెప్పుకుందాం. ఎందుకంటే ఉపోద్ఘాతంలోనే మనకి అంతా కూడా వివరం అంతా ఇందులో ఏమున్నదో మనకి అర్థం. ఓకేనండి, స్టార్ట్ చేసుకుందాం. అధ్యాయం శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. నిజమైన ఆత్మజ్ఞాని, నిజమైన దేవుడు, ఈ భూమిపై నడయాడే భగవంతుడు ఎవరు? పరమాత్మకి అపరా ప్రకృతి, పరాప్రకృతి అనే 2 ప్రకృతులు ఉన్నాయని మనం 7వ అధ్యాయంలో ఇవన్నీ చదువుకున్నాం. వాటిని తెలుసుకుని వాటిని విశ్లేషించి విభాగించి పరాప్రకృతి అదే పరమాత్మ చైతన్యం, ఆ పరాప్రకృతితో తాదాత్మ్యం చెంది అపరా ప్రకృతి సృష్టించిన ఈ దృశ్య ప్రపంచంలో ఎవరు స్వేచ్ఛగా ఆనందంగా క్రీడిస్తారో అతడే ఆత్మజ్ఞాని. అంటే ఈ భూమిపై నడియాడే భగవంతుడు అతడు. అతడే సమస్త సంసార బంధనాల నుంచి విడుదల పొందిన ముక్తుడు. అతడే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు గురించి మనం చాలా చక్కగా తెలుసుకున్నాం ఈశావాస్యోపనిషత్తు. మిగిలిన వారంతా ఈ జనన మరణ రూప సంసార బంధాల్లో చిక్కుకొని దిక్కుతోచక తిరుగాడుతూ ఉండేవాళ్ళు. ఇల్లాంటి సామాన్య మానవులని ఆనంద స్వరూప ఆత్మజ్ఞానిగా తీర్చిదిద్దటమే ఈ వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. సామాన్యులని అసామాన్యులుగా తీర్చిదిద్దటం కోసమే ఈ వేదాంతం. అందుకే 7వ అధ్యాయంలో అపరా ప్రకృతి, పరాప్రకృతి వీటి గురించి, జ్ఞాన విజ్ఞానాల గురించి వివరించారు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. నేను ఆత్మని, ఈ దేహం మనస్సు బుద్ధి ఇవి నేను తెచ్చుకున్నవి, అంతేగాని ఇవి నేను కాదు అనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని దానిని అనుభూతిగా అంటే విజ్ఞానంగా మార్చుకున్న ఆత్మజ్ఞాని ఎలాంటి వాడో ఈ అధ్యాయంలో చెప్తున్నాడు భగవానుడు. ప్రపంచ వ్యవహారాలన్నింటిలోనూ అన్ని అంతస్తుల్లోనూ సమత్వ దృష్టిని కలిగి ఉండి అంతటా ఆత్మనే దర్శిస్తాడు ఆత్మజ్ఞాని. ఇప్పుడు 7వ అధ్యాయం 8వ అధ్యాయం రెండిటికి ఏమిటి సంబంధం అది చూద్దాం. 7వ అధ్యాయం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న అధ్యాయంలో వేదాంతం అంటే కేవలం శాస్త్రజ్ఞానమే కాదు, ఆచరించి అందుకోవాల్సింది అని తెలుసుకుని ఆచరణ ఎలా చేయాలో ఆచరించి అందుకోవాలని ఏడో అధ్యాయంలో చెప్తే 8వ అధ్యాయంలో అది సూటిగా ఎలా ఆచరణలోకి రావాలో, ఎలా ఆచరించాలో ఇందులో వివరిస్తున్నారు. సృష్టి అయిన ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు లయం కావాల్సిందే. అంటే పుట్టింది ప్రతిదీ పూర్తిగా అది గిట్టవలసిందే, నశించిపోవలసిందే. సృష్టి క్రమాన్ని 7వ అధ్యాయంలో వివరిస్తే లయ క్రమాన్ని 8వ అధ్యాయంలో వివరిస్తున్నారు. ఈ జగత్తంతా అపరా ప్రకృతి. అపరా ప్రకృతి అంటే పంచభూతాలు, అహంకారం, మహత్తు, అవ్యక్తం. అవే మనస్సు బుద్ధి చైతన్యం. అపరా ప్రకృతి అనే అష్ట ప్రకృతులుగా జడ పదార్థంతో సృష్టి జరిగింది. దాంతో పరాప్రకృతి అనే చైతన్యం కలిసి జగత్తుగా ఏర్పడింది. ఈ జగత్తంతా అపరా ప్రకృతి అనే పంచభూతాలు, అహంకారం, మహత్తు, అవ్యక్తం అనే అష్ట ప్రకృతులుగా జడ పదార్థంతో సృష్టి. జడ పదార్థం అనే మాటకు అర్థం కదలికలు లేని, ఏ కదలికలు లేవు. కదలికలు అంటే ఎక్కడ ఎక్కడ వేసినా అక్కడే ఉండేవి. వాటిలో చైతన్యం లేను అన్నమాట. ఆ చైతన్యం లేని సృష్టి జరిగింది. దాంతో పరాప్రకృతి అనే చైతన్యం ఆ జడ పదార్థాల్లో ప్రవేశించి అది జగత్తుగా మారింది. అందులో చైతన్యం వచ్చింది. అలాగే ఈ జీవుడు కూడా అపరా ప్రకృతి అనబడే పంచభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచభూతాలు. మరి జీవుల్లో ఉన్నవి మనస్సు, బుద్ధి, అహంకారం. అదే జగత్తులో పంచభూతాలు, అహంకారం, మహత్తు, అవ్యక్తం. వీటితో జడ ప్రకృతితో, ఈ అష్ట ప్రకృతులతో జడ పదార్థాలన్నీ కూడా సృష్టి చేయబడ్డాయి.
అందులో పరమాత్మ చైతన్యం ఏర్పడిన తర్వాతే వాటిలో చైతన్యం అనేది వచ్చింది. మరి ఈ జీవుడు అంటే అన్ని దేహాలు జీవుళ్ళలు, ఈ జీవుళ్ళు కూడా పంచభూతాలతో ఏర్పడిన ఈ పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం అనే అష్ట ప్రకృతుల్లో ఈ జడ పదార్థంతో సృష్టించబడి అందులో పరాప్రకృతి అదే చైతన్యం. పరాప్రకృతి అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది చైతన్యం, అదే పరమాత్మ చైతన్యం. ఆ పరాప్రకృతితో కలిసి జీవుడు తయారయ్యాడు. మరి ఇలా జగత్తు, జీవుడు వేరు వేరు స్థాయిల్లో, వివిధ స్థాయిల్లో సృష్టించబడ్డారు. ముందు అపరాప్రకృతి సృష్టించబడి అందులో పరాప్రకృతి ప్రవేశించినప్పుడే వాటిలో చైతన్యం వచ్చింది. ఇంతవరకు అర్థమైంది కదా. ఇలా సృష్టించబడ్డ జగత్తు గాని, జీవుడు గాని ఏదైనా సరే లయం కాక తప్పదు. సృష్టించబడిన ఏదైనా కూడా అది లయమైపోవలసింది చివరికి. అయితే ఈ లయం కూడా వివిధ దశల్లో జరుగుతుంది. జీవుళ్ళు ఒక్కొక్క దశలో లయమయ్యేటప్పుడు ఒక్కొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. వివిధ పరిస్థితుల్లో ఆయా లోకాలు దర్శిస్తారు. లోకాలంటే ఆలోకించేవి లోకాలు అంటారు. ఈ భూలోకం ఒక్కటే స్థూలంగా కనిపించేది. స్థూలంగా అంటే కంటికి కనిపించేది. మనం ఈ భూలోకంలో అన్నిటినీ కూడా అనుభూతి చెందగలం. మరి మిగిలిన లోకాలు సూక్ష్మ లోకాలు. ఇక్కడ అనుభవాలు ఉన్నాయి భూలోకంలో. మిగిలినవన్నీ కూడా సూక్ష్మ లోకాలు. అంటే మనం స్వప్నంలో ఒక స్వప్న లోకాన్ని, నిద్దట్లో కళ ఎలాగ మనం దర్శిస్తున్నామో అలా స్వప్నంలో శరీరం ఉండదు, మనస్సే అదంతా దర్శిస్తుంది. అలాగే మిగిలిన లోకాల్లో కూడా స్వప్న పురుషుడు ఎలా అనుభవాలు పొందుతాడో మిగిలిన లోకాల్లో కూడా శరీరంతో పని లేదు. అక్కడ కూడా మనస్సు మాత్రమే అనుభవాలు పొందుతూ ఉంటుంది. కళలో శరీరం మరి మంచం మీదే ఉంటుంది. అనుభవాలు పొందేది అక్కడ ఎవరు? స్వప్న పురుషుడు, మనస్సు కదా. అలాగే మిగిలిన లోకాల్లో కూడా శరీరంతో సంబంధం లేదు, స్థూల శరీరంతో. అక్కడ కూడా స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరంతో అనుభవాలు పొందుతూ ఉంటారు. అయితే ఏ లయ పరిస్థితుల్లో ఏ ఏ లోకాలను దర్శించి అనుభవాలు పొందుతాం, ఏ లోకాల పరిస్థితి ఏమిటి అని మనం తెలుసుకుంటే అలా ప్రయత్నించి ఆయా లయ పరిస్థితులు సాధించి ఆయా లోకాలను పొందుతూ ఉంటాం. అంటే ఎట్టి కర్మలతో నరకలోక దర్శనం అవుతుందో, ఏ కర్మలు చేస్తే ఏం దర్శనం ఇస్తుందో, ఏ లోకం, ఎలాంటి కర్మలతో స్వర్గలోక దర్శనం అవుతుందో, ఎలాంటి కర్మలతో నరక దర్శనం అవుతుందో, ఏది సుఖమో ఏది దుఃఖమో తెలిస్తే ముందుగా మనం తెలుసుకుంటే ఆయా కర్మల ద్వారా కోరుకున్న అనుభవాలు పొందుతాం. మంచి పనులు చేస్తే ఉన్నతమైన అనేక లోకాలు, సుఖపడే లోకాలు ఉన్నాయి. అదే మనం చెడ్డ పనులు చేస్తే అక్కడ కూడా కష్టపడి బాధలు పడే లోకాలు ఉంటాయి. అది ముందు మనం తెలుసుకుంటే మనకి ఏది కావాలో మనమే నిర్ణయించుకునే అవకాశం అనేది ఉంటుంది. కష్టపడదామా సుఖపడదామా అన్నది. లయమైపోవలసినవన్నీ లయమైపోయిన తర్వాత అన్నింటినీ తనలో లయం చేసుకుని తాను లయం కాకుండా ఉండేది ఏదో, లయం ఇవ్వాల్సినవన్నీ లయం చేసి తాను మాత్రం లయం అవ్వకుండా అలాగే ఉండేది ఏదో, అదే అక్షరం. అక్షరం అంటే నశించనిది, క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది, అదే అక్షర పరబ్రహ్మం. దాన్ని చేరుకోవటమే మన జీవిత గమ్యం. అన్ని లయమైపోయే వాటిలో లయమవుతూ పుడుతున్నాం, చేస్తున్నాం, అందులో ఆ లోకాలకు వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. లక్ష్యం ఎలా మరి? ఇలా దాన్ని చేరుకోవటమే మానవ జీవిత గమ్యం, లక్ష్యం. ఈ అక్షర పరబ్రహ్మాన్ని ఎలా ఈ అక్షర పరబ్రహ్మాన్ని చేరుకోవచ్చో తెలియజేసే అధ్యాయమే ఈ అక్షర పరబ్రహ్మ యోగం. ఇందులో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే అక్షర పరబ్రహ్మాన్ని, అదే పరమాత్మ. అక్షర పరబ్రహ్మం అంటే ఎవరు కాదు, అదే పరమాత్మ. క్షరం నశించేవాడు కాదు కదా పరమాత్మ. ఎప్పటికీ నిత్యుడు. నిత్యం అనేది ఒక్కటే, మిగిలినవన్నీ అనిత్యమే అని మనం తెలుసుకున్నాం. ఆ నిత్యమైనదే పరమాత్మ, అదే అక్షరం. అందుకే ప్రయత్నిద్దాం. అసలు మనిషి ఎందుకు పుడతాడు? ఈ ప్రశ్న వేస్తే సామాన్యుడు ఏమని చెప్తాడు? చావటానికే అంటాడు. మామూలుగా ఎవరినైనా అడగండి, అసలు ఎందుకు పుడుతున్నావు అని మనం ఓ ప్రశ్న వేస్తే మామూలుగా అందరూ ఏమంటారు? చావటానికి అంటారు.
ఎందుకు చస్తాడు? పోనీ ఎందుకు చచ్చిపోయాడు? మళ్ళీ పుట్టడానికి. అంటే పుట్టడానికి. అయితే ఇది నిజమా? ఇదే నిజమైతే పుట్టటం చావటం అంటూ తిరగటమే కదా. ఇప్పుడు ఏ పని పాట లేని వాళ్ళు ఏ పని లేదు, చెట్టుపైకి ఎక్కుతూ దిగుతూ ఉంటాడు, లేదా మట్టితో బొమ్మలు చేసుకోవటం, ఆ మట్టి అంతా మళ్ళీ ఆ బొమ్మ అంతా నొక్కేయటం, మళ్ళీ ఇంకొక బొమ్మ చేయటం, మళ్ళీ అదంతా కలిపేయటం, ఇంకొక బొమ్మ చేయటం. ఏ పని లేని వాళ్ళు ఇలా చేయటం. మరి ఇలా వ్యర్థమైన జీవితం గడపడమేనా? దీనికి ఇంక అసలు ఏమి, ఈ జీవితానికి ఒక పరమార్థం అనేది లేదా? జన్మని సార్థకం చేసుకోవాలి అని అనుకునేవాడు ఏం చేస్తాడు? వాళ్ళకి సమాధానం కాదు ఇది. జన్మని సార్థకం చేసుకుందాం అనే వాళ్ళకి పుట్టడం కోసం చావటం, చావటం కోసం పుట్టడం అనే జవాబులు కాదు. మరి ఎందుకు పుడుతున్నావు అంటే మళ్ళీ పుట్టకుండా ఉంటాయి. ఇది అసలైన జవాబు. ఎందుకు పుడుతున్నావు? మళ్ళీ పుట్టకుండా. ఎందుకు చస్తున్నావు? మళ్ళీ చావకుండా ఉండటానికి. ఇది కావాలి. ఇది పరమార్థం. ఇది నిజమైన తెలివి. పుట్టినవాడు మళ్ళీ పుట్టకుండా ఉండే మార్గం ఆలోచించాలి. అందుకే ఒక మహాత్ముడు అన్నాడు, పుట్టినా మరి చావు నెరుగని గుట్టు నేర్వాలి, ఆ పట్టు దొరక్కపోతే పుట్టుకలేని విద్యనన్నా నేర్చుకోవాలి. పుట్టినా మరి చావు నెరుగని గుట్టు నేర్వాలి. పుట్టావా? చావు లేని విద్యను నేర్చుకోవాలి. ఆ పట్టు దొరకలేదా? పుట్టుకలేని విద్యనన్నా నేర్చుకోవాలి. రెండు ఒకటే. పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య. అదే జీవన్ముక్తి. అదే జ్ఞానం అంటే. చచ్చి పుట్టని విద్య ఉపాసనా విద్య. ఇదే క్రమముక్తి ద్వారా బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకోవటం, అక్కడ ముక్తిని పొందటం. ఇది భక్తి మార్గం. చచ్చి పుట్టని విద్య ఉపాసనా విద్య. దీన్ని భక్తి మార్గం అంటారు. పుట్టి చావని విద్య బ్రహ్మ విద్య. ఇది జ్ఞాన మార్గం. ఇదే సత్యోముక్తి. ఇదే జీవన్ముక్తి. మనం ఎంచుకోవాలి, జీవన్ముక్త క్రమముక్త. మనకి ఏది కావాలి? ఉపాసన ద్వారా బ్రహ్మదేవుడు ఆ లోకాలకు చేరుకుని అక్కడ అంతకాలం బ్రహ్మగారితో అన్ని ఆయన 100 సంవత్సరాలు ఉండి అప్పుడు ముక్తి పొందాలా? ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు జీవించి ఉండగానే మనం సాధనల ద్వారా నేను ఆత్మని అనే అనుభూతి చెంది సజ్జోముక్తి జీవన్ముక్తిని పొందాలా? అక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చొని నేర్చుకోవటమే బ్రహ్మగారి దగ్గర ఇదే విద్య నేర్చుకుంటాం. చచ్చి పుట్టని విద్య ఉపాసనా విద్య. అదే క్రమముక్తి. ఇదే భక్తి మార్గం అంటారు. అయితే మనిషి అజ్ఞానంలో పుడుతున్నాడు. మరి అజ్ఞానంలో పుట్టినవాడు అజ్ఞానంలోనే చావాలా? జ్ఞానం నేర్చుకోవాలి కదా. అజ్ఞానంతో పుడుతున్నాం. మరి పుట్టాక అజ్ఞానంతో చావకూడదు. ఏడుస్తూ పుడతాడు, కానీ ఏడుస్తూ చావకూడదు. పుట్టేటప్పుడు అజ్ఞానం కాబట్టి ఏడుస్తాడు. మరి మరణించేటప్పుడు కూడా ఏడిస్తే బాగుంటుందా? బాగుండదు. అజ్ఞానం ఉంటే ఏడుపు తప్పదు. అందువల్ల జీవించి ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొంది నేను ఆత్మని అనే జ్ఞానాన్ని పొంది చచ్చేటప్పుడు ఏడుపు లేకుండా నవ్వుతూ చావాలి. ఇంతకు ముందు విన్నట్లున్నాం కదా ఇది. అదే మరణాన్ని మంగళప్రదం చేసుకోవటం. అసలు ఇన్ని రకాల ప్రాణికోట్లలో పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టేది మానవుడు ఒక్కడే. మిగిలిన జీవులు ఏవి పుట్టేటప్పుడు ఏడవు. అంటే ఇక ఏ ప్రాణి ఏడవదు. వాటికి ఏడవలసిన పని లేదు. ఎందుకంటే మానవుడు తప్ప మిగిలిన ప్రాణులన్నీ పుట్టేవి కర్మఫలాలు అనుభవించడానికి, వాటి వాసనలు ఖర్చు పెట్టుకోవడానికి. మళ్ళీ కొత్తవి చేసుకోవు. అంతకుముందు జన్మల్లో చేసుకున్న వాటి కర్మఫలాలు వాసనలు ఖర్చు పెట్టుకోవటానికే మిగిలిన జీవరాశులన్నీ పుడుతున్నాయి. ఈ రెండు పనులు ఎలాగో చేస్తాయి కాబట్టి అవి ఎలాగో ఏడ్చే పని లేదు. మరి మానవుడు ఆ రెండిటితో పాటు ముఖ్యంగా జన్మరాహిత్యం చేసుకోవాలని, అందుకు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అని పుడుతున్నాడు. అసలు పుట్టుకకు కారణం మానవుడు పుట్టుకకి. కానీ మానవుడు ఈ పని మాత్రం చేయడు. అందుకే వచ్చిందెందుకో మర్చిపోయి ఏదేదో చేస్తూ ఏడుస్తూ పోయే బతికే కదా నాది అని పుట్టేటప్పుడు కూడా ఏడుస్తూ పుడుతున్నాడు. ఇప్పుడు నేను వచ్చేది ఎందుకో మర్చిపోయి ఏదేదో చేస్తూ ఏడుస్తూ పోయే బతికే కదా నాది అంటూ పుట్టేటప్పుడు కూడా ఏడుస్తూనే బతుకుతున్నాడు. మానవ జీవితం అంతా నేనెందుకు పుట్టానో తెలుసుకుని మరలా పుట్టకుండా ఉండే సాధనలు చేసి మోక్షాన్ని పొందాలి. అది మన లక్ష్యం.
పుట్టేటప్పుడు ఏమని ఏడుస్తాడు? కోహం కోహం అంటే నేనెవరిని అని ఏడుస్తాడు. దానికి జీవితంలో సమాధానం వెతుక్కున్నవాడు పుట్టేటప్పుడు కోహం కోహం అని ఏడుస్తాడు, నేనెవరిని అని. ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నవాడైతే సోహం సోహం అంటూ మరణిస్తాడు. ఆ పరమాత్మని నేనే. కోహం అంటే నేనెవరిని, సోహం అంటే నేనా పరమాత్మని అని తన ఆ జీవిత కాలంలో నేర్చుకుని అప్పుడు మరణిస్తాడు. అంటే ఆ పరమాత్మని నేనే అని. అలా అయితే జన్మ సార్థకం. అలాంటి మరణాన్ని పొందటం ఎలాగో చెప్పేదే ఈ అధ్యాయం. అందుకే ఇది ఎంతో గొప్ప అధ్యాయం. ఆచరణకు, బుద్ధి వికాసానికి తెరతీసే అధ్యాయం ఈ అక్షర పరబ్రహ్మయోగమైన 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 2 మహావాక్యాల వంటి వాక్యాలు ఉన్నాయి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరించ. 7వ శ్లోకం ఇందులోనే ఉంది. 7వ శ్లోకం 27వ శ్లోకం అత్యంత ముఖ్యమైనవి అన్నమాట. సర్వకాలాలలో నన్ను తలుచుకుంటూ పని చెయ్యి అంటున్నాడు పరమాత్మ. సర్వకాలాలలో నిరంతరం నన్ను తలుచుకుంటూ పని చెయ్యి. రెండోది ఏంటి? అదొక మహామంత్రం. రెండోది అది 7వ శ్లోకం. ఇంకోటి ఉంది 27వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నన్ను తలుచుకుని అన్ని పనులు చేస్తూ ఉంటే నువ్వు యోగయుక్తుడు కాగలవు. 7వ శ్లోకంలో నన్ను తలుచుకుంటూ నిరంతరం నన్ను తలుచుకుంటూ పని చెయ్యి అన్నాడు. 27వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? నన్ను తలుచుకుని అన్ని పనులు నువ్వు చేస్తే యోగయుక్తుడు కాగలవు అని దాని పర్యవసానం కూడా చెప్తున్నాడు. ఉపక్రమ ఉపసంహారాలు అంటే ప్రారంభంలో ముగింపులో చెప్పిన ఈ 2 వాక్యాలు ఆచరణలో ఉన్న వాళ్ళకి మహామంత్రాలు. అంతే కదా. మంత్రం అంటే ఏంటి? దాన్ని మననం చేస్తూ ఆచరణలో పెట్టుకునేది. నన్ను తలుచుకుంటూ పని చెయ్యి అన్నాడు. నువ్వు అలా చేస్తూ ఉంటే యోగయుక్తుడు అవుతావు అని. మరి ఆ 2 మనకు అర్థమైతే ఆ విధంగా మనం కూడా చెయ్యాలి అని. నిరంతరం మననం చేసుకోవలసిన మహామంత్రాలు లాంటివి ఈ 2 శ్లోకాలు. అక్షరుడైన పరబ్రహ్మను చేరుకోవటానికి ప్రధానమైన ఈ 2 ఉపాయాలు ఈ అధ్యాయంలోనే చెప్పారు. ఆచరిస్తేనే వీటికి సార్థకత. కేవలం విని ఊరుకుంటే ఉపయోగం ఏమి ఉండదు కదా. ప్రపంచంలో ఒక నియమం ఉంది. ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా వస్తువు నువ్వు తీసుకుంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి నువ్వు ఏదైనా ఇవ్వాలి. అంతే కదా. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటాం మనం. ఒకటి మనం ఇస్తే ఇంకోటి మనం తీసుకుంటే ఒకటి మనం ఇస్తాం. ఇప్పుడు నా నుండి మీరు పొందుతున్న వస్తువు ఈ ఉపాయాలే. దీనికి ప్రతిఫలంగా మీరేమివ్వాలి? ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు ఒక 2 వస్తువులు తీసుకున్నారు. 7వ అధ్యాయం 7వ శ్లోకం 27వ శ్లోకం. నిరంతరం నన్ను తలుచుకుంటూ పనిచేయి. ఇది ఒకటైతే అలా నువ్వు నిరంతరం తలుచుకుంటూ అన్ని పనులు చేసుకుంటుంటే నువ్వు యోగయుక్తుడు అవుతావు. ఇవి 2 మీరు నా దగ్గర నుంచి తీసుకున్నారు కదా. దీనికి ప్రతిఫలంగా మీరేమివ్వాలి? ప్రశాంత చిత్తంతో విని తెలుసుకుని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి. ఇది నేను కోరుకునే ఫలితం. మీరు నాకేమివ్వద్దు, వీటిని ఆచరించండి. చూడండి ఎంత సింపుల్ గా చెప్తున్నారు అంటే ఆచరణలో పెట్టుకోండి, అదే మీరు నాకు ఇచ్చే ప్రతిఫలం. బజార్ నుండి పెద్ద మనం ఇంట్లో వాడుకోవటానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు పండడం ఫంక్షన్లప్పుడు పెద్దవే డబ్బాలు తెచ్చుకుంటాం. 15 కేజీల డబ్బా నూనె డబ్బాలు తెచ్చుకుంటాం కదా. ఎంత చక్కగా సింపుల్ ఉదాహరణతో ఇందులో చెప్తున్నారు. 15 కేజీల సీల్ వేసిన నూనె డబ్బాలు తెచ్చుకుని అది వంట చేసేటప్పుడు దాని పళంగా మనం అందులో వేసుకోం, నూనె వాడం. దాన్ని ఏం చేస్తామంటే చిన్న డబ్బాలో మార్చుకుంటాం. కొద్ది కొద్దిగా ఆ డబ్బా సరిపడా ఏదో ఒక కంటైనర్లోకి మార్చుకుంటాం. అయితే అంత పెద్ద డబ్బాలోంచి నూనె చిన్న దాంట్లోకి వంపాలి అంటే పెద్దది జాగ్రత్తగా పట్టుకుని ఒక గరాటు పెట్టి కిందది కదలకుండా పై దాని వంగిపోకుండా ఇలా తొడిగిపోకుండా జాగ్రత్తగా కింద ఇంకొక దాంట్లో పోసుకుంటాం కదా. ఇదందరూ మనకి అనుభవమే కదా. డైరెక్ట్ గా అంత 15 కేజీల డబ్బా తీసుకెళ్లిపోయి మూకుళ్ళ పోసేయం కదండి, ఎత్తి చిన్న కంటైనర్లోకి మార్చుకుంటాం కదా. అలా రోజు వాడుకోవటానికి వంచుతాం. అలా వంచేటప్పుడు ఉన్న పెద్ద డబ్బా తొడిగిపోకూడదు,
కింద ఉన్న కంటైనర్ కూడా తొణికిపోకూడదు. రెండు నిశ్చలంగా ఉంటేనే పై డబ్బాలో ఉన్న నూనె కింద ఉన్న కంటైనర్ లో చక్కగా పోసుకోగలం. అలాగే ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇలాంటి వేదాంత విషయాలు చెప్పే గురువు నిశ్చల చిత్తంతో ఉండాలి. గురువు అంటే పెద్ద డబ్బా. మరి దాన్ని వినే శిష్యుడు నిశ్చలమైన చిత్తంతో వినాలి. కంటైనర్ అన్నమాట. గురువు చెప్పే విషయాలు ఆయన నిశ్చలంగా ఉండాలి. వినే శిష్యుడు కూడా నిశ్చలంగా ఉండాలి. వేరే పనులు పెట్టుకుని ఒక కన్నిటు ఒక చెవిటు ఇంకొకటి బయట వైపు పెడితే ఏది శిష్యుడికి అది వినపడదు. నిశ్చల చిత్తంతో వినాలి. వినే శిష్యుడు నిశ్చలమైన ఏకాగ్ర చిత్తంతో వినాలి. అప్పుడే మనకి ప్రయోజనం. ఇది 8వ అధ్యాయం అంటే అక్షర పరబ్రహ్మయోగం. దీనికే ఇంకో చాలా పేర్లున్నాయి. కేవలం అక్షర పరబ్రహ్మయోగమా? దీనికి ఇంకా పేర్లున్నాయి. బ్రహ్మయోగం, అక్షర బ్రహ్మయోగం, అభ్యాస యోగం, ధారణాయోగం, తారక బ్రహ్మయోగం, మంగళ మార్గ యోగం, మహాపురుష యోగం, బ్రహ్మాక్షర నిర్దేశ యోగం. అంటే మనం తెలుసుకున్న ఈ భగవద్గీతలో ఈ 1-2 పేర్లతో ఉంది. అనేక ప్రాంతాల్లో భగవద్గీత కేవలం మనం భారతీయులు మాత్రమే నేర్చుకుంటున్నావా? కాదు. సనాతన ధర్మం అన్నది మొత్తం అందరికీ అందరికీ అంటే ఇప్పటికి 40 భాషలలో 125 దేశాల్లో ఈ భగవద్గీత ప్రాచుర్యంలో 40 భాషల్లో ఇది మానవులకి కానీ కేవల హిందువులకనో భారతీయులకనో అదేమీ లేదు. సర్వ మానవాళికి కోసం కూడా భగవానుడు అందించిన ఈ భగవద్గీత 40 భాషలకు తర్జుమా అయ్యి 125 దేశాల్లో దీనిని ఆచరణలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మనలాంటి వాళ్ళు అన్నమాట. విని నేర్చుకునేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు. అక్కడ వాళ్ళకి అక్కడ కూడా మారిపోతూ ఉంటాయి. అధ్యాయాల పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. మనకి ప్రతి అధ్యాయానికి ఒక 5-6 పేర్లు ఉంటూ ఉంటాయి. ఈ 5-6 పేర్లు మనం ఇందులో 1-2 పేర్లు మాత్రమే మనం అర్థమవుతుంది కానీ మిగిలిన ఇంకా వాళ్ళు రకరకాల పేర్లతో ఈ అధ్యాయాలకు ఉన్నాయి. అవే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. వీటిల్లో ఏదో ఒక పేరు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంటే మహాపురుష యోగం, బ్రహ్మాక్షర నిర్దేశ యోగం అనే వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఇక్కడ యోగం అంటే ఉపాయం, యుక్తి. ఇక్కడ యోగం అదేంటో మనం తర్వాత చెప్పుకుందాం. క్షరం కాని అంటే నాశనం లేని పరబ్రహ్మాన్ని పొందే ఉపాయం ఇందులో చెప్పబడింది. నాశనం లేని అంటే అసలు పుట్టుకే లేని దానికి నాశనం ఎక్కడుంది? ఎప్పుడూ ఉండేది. అలాంటి దాన్ని పొందే ఆ పరబ్రహ్మాన్ని పొందే ఉపాయం ఇందులో చెప్పబడింది కాబట్టి దీన్ని అక్షర పరబ్రహ్మయోగం అన్నారు. పరమాత్మను తెలుసుకోవటం, ముక్తిని పొందటం మానవ జీవిత లక్ష్యం అని మనం మొదటి అధ్యాయం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. కాబట్టి మనం పుట్టింది నిజంగా ఇది సాధించడానికి. అంటే మనం వచ్చిన పని ఇదే. మనం ఎందుకు వచ్చాం చక్కగా ఆడుకున్నాం, బాల్యం అంతా ఆడుకున్నాం, చదువుకున్నాం. తర్వాత ఆ చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాం, వివాహం చేసుకున్నాం, పిల్లలు, ఉద్యోగము, లేకపోతే పనులు, వ్యవసాయం, వ్యాపారం అలాంటి పనులు చేసుకుంటూ పిల్లలకి చదివించుకుంటూ పెద్ద చేసుకుని వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళకి మనవలు కలిగితే వాళ్ళతో ఆడుకుంటూ ఇంకా నాకు వచ్చిన పని అయిపోయింది, ఇంక చాలు మా మనవడికి పొడుగు చేస్తూ పెళ్లి చేస్తూ మా మనవరాలు పెళ్లి చేసి దాని పిల్లల్ని కూడా చూస్తే ఏదో నాకు ఇంకా జీవితం చాలు, ఇంకా నాకు ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతానో, మనం వచ్చింది ఈ పనా? అది రోజు మొత్తం అంతా తెల్లవారు లేచింది నుంచి నిద్రపోయే వరకు మన వంటగదిలో వంట చేయటం కోసమే పుట్టామా? కాదు కదా. అందుకోసం ఆడవాళ్ళు అందుకోసమే పుట్టారా? కేవలం వంట కోసమే కాదు కదా. ఇంట్లో పనులు చేయడం కోసమే కాదు కదా. అలాగే అది ఒక భాగం జీవితంలో. ఈ వంట పని, ఇంట్లో పనులు, ఉద్యోగం, వ్యాపారం ఇవి ఒక భాగం. మరి మిగిలింది ఇంకొద్ద స్నేహితులు, బంధువులు, సరదా మన సమయాన్ని ఉపయోగించుకోవటం, నిద్రపోవటం, ఆహారం తీసుకోవటం ఇవన్నీ ఒక భాగం. ఇంకొక భాగం మిగిలి ఉంది. మనకంటూ ప్రత్యేకమైన సమయం,
ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన సమయం. వ్యక్తిగత సమయం అంటే నిద్రపోవటం ఒకటే కాదు. నిద్రపోవటం, బాత్రూంలో గడపడం అవి వ్యక్తిగత సమయాలు కావు. మనమంటే ఏంటో మనల్ని మనం తెలుసుకోవడం. నేను అసలు ఎందుకు పుట్టాను? ఈ పుట్టుకకు కారణం ఏంటి? పుట్టానంటే ఏదో ఉపయోగం ఉండాలి కదా! ఇప్పటి వరకు నేనేం సాధించాను? ఏం తెలుసుకున్నాను? నేను అసలు ఇప్పటి వరకు నాకు జీవితంలో ఏం నేర్చుకున్నాను? అన్ని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే అక్కడ దొరికిపోతాం. అక్కడ దొరుకుతాం అన్నమాట. ఏం లేదు. ఇప్పటిదాకా సామాన్యంగా గడిపేసాం. చదువుకున్నాం, ఉద్యోగం చేసాం, లేకపోతే ఉద్యోగం చేయలేదు. ఇంట్లో పనులు చేసుకున్నాం, ఇంట్లో అవన్నీ చేస్తున్నాం కదా! అవన్నీ చేస్తాయి. కానీ నేనేం చేశాను? ఇక్కడ ప్రశ్న నా మీద. అంతేగాని వాళ్ళందరితో కంపారిజన్ కాదు. అలా మన మీద మనం ప్రశ్న వేసుకోవచ్చు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. నేను నా పుట్టుకకి కారణం ఏంటి? ఇంత మంచి జన్మ తీసుకున్నందుకు దీనికి నేను ఎలా సార్థకం చేసుకోవాలి? ఆ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళలో రావాలి. అదే మనం పుట్టింది నిజంగా ఇది సాధించటానికి. ఏది సాధించటానికి? మన పక్క వాళ్ళనా? మనతో జీవించే వాళ్ళని సాధించటానికా? కాదు కదా! మానవ జన్మ లక్ష్యం ముక్తిని పొందటం కోసం. అది సాధించడానికి. అంటే మనం వచ్చిన పనిదే. అయితే వచ్చిన పని మర్చిపోయి ఈ పుచ్చిపోయిన పనుల్లో పడి వ్యవహారాల్లో మునిగిపోతున్నాం. పుచ్చిపోయే పనులన్నీ అంటే విపరీతమైపోయాయి అనమాట. ధనం సంపాదిస్తున్నాం, రకరకాల సంపాదనలు ఉన్నాయి, మేడలు కడుతున్నాం, వస్తువులు కొంటున్నాం, బిడ్డలు, భోగాలు అన్ని అనుభవిస్తున్నాం. ఇతరుల సొమ్ముకు కూడా ఒక్కొక్కసారి ఆశపడుతున్నాం. మోసాలు చేస్తున్నాం, కబ్జాలు చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, హత్యలకు తెగబడుతున్నాం. ఇవేవి మానవ జన్మకి శోభనకు. పెంచుకుంటూ పోతున్నాం ఆదాయాన్ని. కానీ అది కాదు. ఇవి లేకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఇవేమీ లేకపోయినా మనం జీవించటానికి సరిపడ సంపాదించుకున్నా కూడా మనకి నష్టమైతే ఏదీ లేదు. ఎలా? పిల్లి తన కూన అంటే తన పిల్లలు కళ్ళు తెరిచేలోగా 7 సార్లు తట్టల్లో, బొట్టల్లో, గాదల్లో, గంపల్లో మారుస్తూ ఉంటుంది. అలాగే మాయ అనే పిల్లి ఈ జీవుడనే కూన మనల్ని కళ్ళు తెరిచేలోగా అంటే మానవ జన్మ వచ్చేలోగా, అంటే మానవ జన్మకు ముందు ఎన్ని జన్మలు ఉన్నాయి? 83,99,999 జన్మలు. వీటన్నిటినీ గర్భగోళాల్లో వేసి తీస్తూ ఉంటుంది. అంటే మానవ జన్మ రావటానికి ముందు మనం ఎన్ని గర్భగోళాల్లో జన్మించాం? 83,99,999 గర్భగోళాల్లో వేసి పిల్లి తన బిడ్డల్ని మార్చినట్టుగా మనల్ని ఇన్నిసార్లు పుట్టించింది. అది ఒకసారా, 2 సార్లు, కోటాను కోట్ల సార్లు వేసి తీస్తుంది. కాబట్టి కళ్ళు తెరవాల్సిన జన్మ ఈ మానవ జన్మ. ఇప్పుడు కళ్ళు మూసుకునే ఉన్నావా? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరేసేను. ఆ జీవుల్లాగానే మళ్ళీ తల్లి కడుపులో పుట్టడం, మళ్ళీ బయటికి రావటం, ఇక్కడ జీవించటం, చచ్చిపోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం. ఇంతే. అయితే ఈ ప్రయాణం ఇంతే. అంతులేని కథ. అంతులేని కథలో జయప్రద హీరోయిన్ కదా, ఇందులో మనమే హీరోలు, హీరోయిన్. ఈ అంతులేని కథకి ఎవరి మట్టుకు వాళ్ళే హీరోలు, హీరోయిన్లు. ఈ అంతులేని కథకి, ముగింపు లేని కథకి ముగింపు ఎప్పుడు? నువ్వు కళ్ళు తెరిచినావు. కళ్ళు తెరవటం ఏంటి? జ్ఞాన నేత్రం తెరుచుకుంటే. కళ్ళు తెరుచుకోవటం అనే మాటకు అర్థం జ్ఞాన నేత్రం తెరుచుకోవటం. అదెలా? ముక్తిని సాధించి నరుడు, ఇప్పుడు నరుడు మనం నారాయణుడు అయినప్పుడు. ఈశావాస్యోపనిషత్తులో చివరి 15, 16, 17 శ్లోకాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో తను ప్రయత్నపూర్వకంగా తమో గుణాన్ని, రజోగుణాన్ని దాటాడు, సత్వగుణం దాటలేకపోయాడు. అప్పుడు తన గురువుని ప్రార్థిస్తాడు, నేను ఈ గుణాన్ని మాత్రం దాటలేకపోతున్నాను, దానికి నువ్వే సహాయం చెయ్యి అని. అప్పుడు తన గురువు సూర్యకిరణాలని, ఆ హిరణ్మయ్యైన పాత్రని తొలగిస్తాడు. నువ్వు పాత్ర తొలగించావు కానీ పరమాత్మ నాకు అది ముఖం కనిపించట్లా, నీ కిరణాలు కప్పేసాయి, వాటన్నిటినీ సమూహపరచు, ఒక్క చోటకి చేర్చు అంటాడు. గుర్తొస్తుందా? ఆ సమూహపరిస్తే
ఆ కిరణాలన్నీ కూడా అంటే భూతద్దంలో ఒక పేపర్ కింద పేపర్ పెట్టి భూతద్దం పైన పెడితే సూర్యరశ్మి వాటి మీద పడి ఆ కిరణాలు కాగితం మీద పడి కాల్చినట్లుగా అదంతా ఆ కిరణాలని సమూహపరిచినప్పుడు ఒక రూపం ఏర్పడింది. ఆ రూపం ఎవరిదో కాదు, అది నాది, అది నేనే అని ఆశ్చర్యపోతాడన్నమాట. అదే జీవన్ముక్తి అంటే. అదే ఆ కళ్ళు తెరిస్తే, జ్ఞాన నేత్రం తెరుచుకుంటే ముక్తిని సాధించి నరుడు నారాయణుడు అవుతున్నాడు. అప్పుడు మానవుడు మాధవుడవుతాడు, ఆ జీవుడు దేవుడవుతాడు. అప్పుడే జనన మరణ చక్రం నుంచి విముక్తి, అప్పుడే శాంతి ప్రశాంతి. అప్పటిదాకా ఒక్కటే ప్రయాణం, ఎడతెరపు లేని ప్రయాణం, విశ్రాంతి లేని ప్రయాణం, అంతులేని ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నామో కూడా మనకి తెలియదు, ఎందుకు పుడుతున్నామో కూడా మనకి తెలియదు. పుడతాం చేస్తాం, ఇదే ప్రయాణం, అంతులేని ప్రయాణం. అంటే ఒక నది దగ్గరికి వెళ్ళి నిలబడి పరిశీలనగా చూద్దాం. ఆ నదికి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు, పరుగులే పరుగులు. అమ్మా నదీమ తల్లి, ఎక్కడికమ్మా నీ పరుగులు, ఎక్కడికమ్మా ఈ విశ్రాంతి లేని ప్రయాణం అని అడగండి. ఆ కర్మయోగి అంటే ఆ నది ఒక చెప్తుంది, నీ మాటలేం వినిపించకూడదు, వినిపించుకుని ఒక్క క్షణం కూడా ఆగదు, దాని ప్రయాణమే ప్రయాణం. అయితే మౌన భాషలో నది కూడా మాట్లాడుతోంది. ఆ నది ఇలా సమాధానం చెప్తోంది, నేను సముద్రుణ్ణి చేరుకోవాలి, నా పతి గతి అక్కడే, అక్కడికి చేరితేనే నాకు విశ్రాంతి. నేను సముద్రం నుంచి వచ్చాను, మళ్ళీ నేను సముద్రానికి చేరుకోవాలి. అక్కడికి చేరేంత వరకు నాకు హద్దులు పద్దులు, అందులోకి చేరాక ఎల్లలు. మరి నదులకి ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఉంటాయి కదా, ఒడ్డు ఉంటుంది కదా, హద్దులు ఉంటాయి కదా, అక్కడి వరకే నా హద్దులు. నా ప్రయాణం నిరంతరంగా సాగి నా పతి గతి అయిన సముద్రుణ్ణి చేరుకున్నానా సముద్రాకారంగా మారిపోతా, సముద్రంలో కలిసిపోతా. దాంతో నాకు హాయి, విశ్రాంతి, ఆనందం. అప్పటిదాకా నాకు ఈ పరుగులు తప్పవు అని పరుగులు తీస్తూనే మౌన భాషలో జవాబు చెప్తుంది ఏ నదైనా. నది నదిగా ఉన్నంత వరకు ఉరుకులు పరుగులు, మరి సముద్రాన్ని చేరగానే నిశాంతి, విశ్రాంతి. సముద్రాన్ని చేరిన తర్వాత ఇంకా దాన్ని గంగా నదిని గంగా అంటానికి లేదు, యమునా నదిని యమునా అని కాని, గోదావరిని గోదావరి అని కాని, కావేరిని కావేరి అని కాని ఉండదు. ఒకే ఒక అఖండ సముద్రం. ఇంకా నదికి అందులో కలిసిపోయాక సముద్రం, ఇంకా అందులో పేరు లేదు, పేర్లు కూడా అందులోకి వెళ్ళిపోయాయి, నామరూపాలన్నీ కూడా కలిసిపోయాయి. ఈ ఉదాహరణ మనకి బాగా అర్థమవుతుంది. నామము రూపము రెండూ కూడా సముద్రంలో లయమైపోయి మళ్ళీ వెనక్కి రావు అవి. నదిగా ఉన్నప్పుడు ఆ నీరు తీయగా ఉంది, దానికి ఒక రంగు, చిన్న బురద రంగు, లేదా ప్రసన్నంగా ఉన్న కొద్దిగా చిన్నని ఆకాశం రంగు, స్వచ్ఛంగా ఉండటం. కృష్ణా నది కొద్దిగా నల్లగా ఉందంటారు, గోదావరి నది ఎర్రగా ఉందంటారు కదా. అలా ఆ నది రంగు రూపు పేరు అన్నీ మారిపోతాయి, రుచి. సముద్రంలో కలవగానే అన్నీ మారిపోయాయి, ఒక్కటే వాటికి రూపం, అదే సముద్రం. మరి నామరూపాలన్నీ ఏమయ్యాయి, లయమైపోయి. ఎందులో లయమైపోయాయి, సముద్రంలో లయమైపోయాయి. అలా మరి ఒకే అఖండ సముద్రం. మరి సముద్రానికి ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, అక్కడక్కడ ఆడుతూ పాడుతూ హాయిగా ఉండొచ్చు కదా అంటే ఆ నది ఒప్పుకోదు. ఎందుకు, సముద్రమే నా స్వస్థానం, నేను సముద్రం నుంచే వచ్చాను. సముద్రం నుంచి నది ఎలా వచ్చింది అంటే సముద్రం నుంచే వచ్చింది కాబట్టి అది చేరాల్సింది కూడా సముద్రమే. సముద్రమే నదులకు స్వస్థానం. అవునా, ఎలా, సముద్రంలోంచి నదులు ఎలా పుట్టాయి, సముద్రంలో నీరు సూర్యతాపానికి వేడెక్కి ఆవిరై మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలు కేవలం సముద్రం మీదే ఉండవు కదా, అన్ని ప్రదేశాలకి వెళ్ళిపోతాయి. అక్కడ చల్లబడి వర్షంగా మారి ఆ నీరు వాగులు వంకలు ద్వారా మెల్లగా మైదాన ప్రాంతానికి చేరి నదులుగా చేరతాయి. చివరికి నదీ రూపంలో సముద్రానికి అప్పుడు ప్రయాణం అవుతుంది. కాబట్టి సముద్రమే నదులకి స్వస్థానం. సముద్రం నుంచే పుట్టింది అంటే ఇదే అన్నమాట స్వస్థానం అంటే.
మరి స్వస్థానం చేరే వరకు ఎక్కడికి ఆగకుండా ఒక్కటే పరుగు, ఒకటే ఆరాటం. ఎప్పుడెప్పుడు ఆ సముద్రాన్ని చేరుకుంటానా, ఈ ఆరాటం పోరాటం. అక్కడికి చేరితే చాలు, చేరి కలిసిపోతే అంత హాయి, అంత శాంతి ప్రశాంతి. మరి నది నుంచి మనం నేర్చుకోవద్దా? మన స్వస్థానం పరమాత్మ నుంచి జారిపడ్డాం. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మకే చేరుకోవాలి. అలా చేరుకుంటున్నామా? చేస్తున్నామా? లేదు. మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చేస్తున్నాం. అదే చెప్తూ నది ఎలాగైతే తన స్వస్థానమైన సముద్రం నుంచి వచ్చి ఉరుకులు పరుగులతో ఆ సముద్రుని చేరుకుని హాయిగా శాంతంగా ప్రశాంతంగా ఉండిపోతుందో, అలాగే మనం కూడా మన స్వస్థానానికి చేరుకుని హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండిపోవాలి. మరి మన స్వస్థానం ఏంటి అంటే అదే పరమాత్మ స్థానం. మరి ఆ పరమాత్మ నుంచే కదా మనం జారిపడ్డాం. ఆయన్ని విడిచి ఆయన్ని మరిచిపోయి జనన మరణాలకి గురవుతున్నాం. ఆనందానికి ప్రశాంతతకి దూరమైపోతున్నాం దేహాభిమానంతో. ఎప్పుడైతే దూరం అయిపోయావో ఈ శరీరం పట్ల అభిమానం, శరీర మనోబుద్ధుల పట్ల తాదాత్మ్యం, ఈ శరీరం నేను, ఈ మనస్సు నాది, ఈ బుద్ధి నాది, నేను ఆలోచించాను, నా ఆలోచనలు, నా కోరికలు, వీటితో తాదాత్మ్యం చెంది అనేక దుఃఖాలు పాలవుతున్నాం. ఇక్కడ దుఃఖాలంటే కేవలం కష్టాలు అని కాదు, దుఃఖాలు సుఖాలు రెండూ కూడా. పాపాలంటే పాపాలు పుణ్యాలు అన్నీ కూడా. ఈ దుఃఖాలు తొలగించుకోవాలన్నా, ఆనందాన్ని పొందటానికి ఈ ప్రపంచంలోకి పిచ్చి పరుగులు తీస్తున్నాం. ఆనందం ఇందులోనే ఉంది అనుకుంటూ ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నాం. వంకర టెంకరగా తిరుగుతున్నాం. అంతేగాని ఆ నదీమ తల్లిలాగా మనకి పతి గతి అయిన పరమాత్మను చేరుకోవాలని, ఆనందాన్ని పొందాలని మనకి తెలియటల్లా. నదికి తెలిసింది, మనకి మాత్రం తెలియటల్లా. ఆ నదికున్నపాటి తెలివి కూడా మనకి లేకుండా పోయింది. మన స్వస్థానాన్ని చేరుకోకుండా ఎన్ని చోట్ల తిరిగినా, ఎలా తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఎన్ని జన్మలెత్తినా, ఏ జన్మలెత్తినా మనం కోరుకున్న ఆనందం, శాశ్వత ఆనందం, ప్రశాంతత మనకి రానంటే రాదు. మనకి రాదు, రాదుగాక రాదు. మరి ఆనందం రావాలంటే ఈ శరీర మనోబుద్ధుల తాదాత్మ్యం వదలాలి. ఈ శరీరమే, ఇది నేను, నామరూప గుణాలని వదిలించుకోవాలి. శరీరము మనస్సు బుద్ధిని వదిలిపెట్టడం అంటే వీటిని వదిలేసి ఎక్కడికో వెళ్ళమని కాదు చెప్పేది. ఇది నేను తెచ్చుకున్నది, నేను ఆత్మ చైతన్యాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలి. అయితే దీనికి విలువ ఇవ్వక్కర్లేదా? ఇది ఉండబట్టే నేను నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి తగిన విలువ దీనికి ఇవ్వాలి. తగిన విలువ ఇస్తున్నాం కదా అని దీంతో తాదాత్మ్యం తెచ్చుకోవటం కాదు. దీనికి ఇచ్చే విలువ దీనికి ఇవ్వాలి, గౌరవించాలి. దీంతోనే నేను అనుభూతి చెందాలి కాబట్టి దీనికి ఇచ్చే గౌరవం ఎంతవరకు అంతవరకు ఇవ్వాలి. అంతే. చిన్నపిల్లాడిప్పుడు పలకంటే, పలక బలపం అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఎందుకు ఇష్టం? ఆ పలక మీద రాసుకుంటూ ఉంటాడు. పూర్వం అంటే పలకలు పగిలేవి, ఇప్పుడు పగిలే పలకలు కాదంతా ఫైబర్వే కాబట్టి పగలం. అసలు స్కూళ్ళలో ఇప్పుడు పలకలు లేవనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళినా అంటే వాడికి ఎంత ఇష్టం అంటే, కొంతమంది పిల్లలకి వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా చేత్తో బలపం పక్కన పలక పెట్టుకుని నిద్రపోతారు. అంత ఇష్టం. స్కూల్కి వెళ్ళిన కొత్తలో నిరంతరం ఆ పలకని బలపాన్ని అలా పట్టుకుని పడుకుంటాడు. వాళ్ళ అమ్మో నాన్న వాడు పక్కకు ఉన్నాడు గుచ్చుకుంటుందేమో తీయబోతుంటే మళ్ళీ ఇలా ఉలిక్కి పడిపోయి మళ్ళీ అది పట్టుకుంటాడు. దాంతో తాదాత్మ్యం చెందుతున్నాడు. వాడు పలక, వాడు బలపమా అది వాడికి తెలుసా? వాడు ఏమనుకుంటాడంటే ఇదే నాకు మొత్తం సర్వస్వం అనుకుంటాడు. ఈ ఉదాహరణ మనకు అర్థమయ్యే ఉంటుంది. ఈ దేహం కూడా పలకా బలపన్నట్టు. ఇదే ఇదే సర్వస్వం, ఇది తప్ప మరి ఇంకేం లేదు. ఇది నువ్వు నేర్చుకోవటానికి ఉపయోగపడేది. పలకా బలపం అనేది నువ్వు అక్షరాలు నేర్చుకుంటావు, పదాలు నేర్చుకుంటావు. అవి నేర్చుకోవటానికి, నిన్ను నువ్వు పెంచుకోవటానికి, నీ తెలుసుకోవటానికి ఉపయోగపడేటానికి ఎంత ఉపయోగం అంతవరకు తెలుసుకోవాలి. అది స్నానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఇంకా అదే నేను, నేనే అది అనేటట్టు పిల్లవాడు ఎలా ఉంటాడో
అలా ఈ నామరూపాలతో శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని తగ్గించుకోండి. ఉండాలి, అవి ఉండాలి, ఉండద్దని కాదు. కానీ వాటి విలువ వాటిదే. కానీ నువ్వు ఆత్మ చైతన్యాన్ని, అది మర్చిపోకు. అదనమాట. అంటూ అఖండ ఆ ఆనందం రావాలి అంటే ఈ శరీర మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని వదుల్చుకుని అఖండ పరమాత్మ స్వరూపాన్ని చేరుకుని అందులో ఐక్యమై ఆ పరమాత్మ స్వరూపంగా మారిపోవాలి. అంటే మన స్వస్థానాన్ని మనం చేరుకోవాలి. అప్పుడే శాంతి, ప్రశాంతి, అఖండ ఆనందం. అసలు ఆనందం ఏంటి? ఆ ఆనందం నువ్వే. ఆనందం ఎవరో కాదు. ఆనందం బయట ఎక్కడో లేదు. ఆనంద రూపానివి నువ్వు. అద్దంలో చూసుకో ఒకసారి. నీకు ఒక రూపం కనిపిస్తోంది. అదే ఆనంద స్వరూపం. మా బాబుకి పేరు పెట్టక ముందు మా బావగారు ఎప్పుడు వాడిని పిలిచేవారు, ఆనందు అని పిలిచేవారు. ఆయన కూడా జ్ఞాని, మహాత్ములు అనమాట. మా బావగారు అంటే మా వారి అన్నయ్య, పెద్ద ఆయన. చాలా మహాత్ములైన. ఈ జ్ఞానం అంతా ఆయనకుంది. ఆనందు అని పిలిచేవారు. ఆయన ఉన్నంత కాలం మా వాడి పేరు పెట్టి పిలిచేవారు కాదు, ఆనందు అనే పిలిచేవారు. అంటే ఆ ఆనందం నీలోనే ఉంది అని అప్పుడే ఆయన పిల్లవాడికి చెప్పారు. నీలో ఉంది ఆనందం, బయట ఎక్కడా లేదు. అంటే మనకు అది అర్థం కాదు. మహాత్ములు ఏం మాట్లాడినా వాళ్ళు అన్ని మనకి వివరంగా ఆయన చెప్పినా కూడా ఆ భాష మనకి అర్థం కాదు. నిరంశయ ఆనందం. నువ్వెవరో కాదు, ఆనంద స్వరూపానివి. అద్దంలో చూసుకుంటే నీ రూపం చూసుకుంటున్నావా? ఈ ముక్కు బాలేదు, లేకపోతే ఇక్కడ ఏదో తగిలింది, ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పి మనల్ని మనం విసుకుంటున్నామే. ఈ రూపంలో లేదు, నువ్వు ఆనందానివి. అటువంటి ఆనంద స్వరూపానివి, అఖండ ఆనందానివి, అదే ఆత్మానందానివి. ఇలా స్వస్థానం చేరుకునేదాకా ఒకటే తహతహ ఉండాలి. ఆ ఆరాటం ఉండాలి, తపన ఉండాలి. మరి నది సముద్రాన్ని చేరి సముద్రాకారం మారేదాకా ఎలా తన ప్రయాణం కొనసాగిస్తోందో అలా మనము ప్రయాణం సాగించాలి. అన్య విషయాలకి అవసరం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. మిగిలిన విషయాలు నువ్వు ఎప్పుడైతే పరమాత్మను చేరుకోవటానికి సిద్ధపడి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటావో, నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉంటావో, మిగిలిన వాటికి ప్రాధాన్యతని తగ్గించాలి. అవి మనకి ఏది ప్రాధాన్యతో, ఏది అక్కర్లేదో నిర్ణయం చేసుకునేది మనమే, ఒకళ్ళెవరో కాదు. ఇది నాకు అవసరమా? ఇది నా మార్గంలోకి నన్ను చేరుస్తుందా? నా స్వస్థితికి ఇది చేరుస్తుందా? ఇది నాకు అవసరమా? ఇది ఆటంకమా? అది ఎవరి మటుకు వాళ్ళమే తెలుసుకుని ఆ ప్రాధాన్యత, అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత తొలగించాలి. నీటిలో నుంచి గట్టు మీద పడ్డ చేప విలవల్లాడిపోయి తిరిగి నీటిలో పడగానే హాయిగా, సంతోషంగా ఎలా కేరింతలు కొడుతుందో అలాగే మనం కూడా పరమాత్మ నుంచి జారిపడి వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, ఊళ్ళేలినా ఎక్కడ శాంతి అనే లేదు. శాంతి అనేది దొరకటంలా. ఎందుకని? ఆ చేపకి బయట గట్టు మీద పడింది. గట్టు మీద పడితే దానికి ఊపిరాడట్ల. మనకు కూడా ఎంత సంపాదించినా, ఎన్ని చోట్లకి తిరిగినా, ఏం చేసినా శాంతి లభించటం లేదు. పరమాత్మను చేరి పరమాత్మ స్వరూపంగా మారితే అప్పుడు హాయి, ఆనందం, దుఃఖం లేని దుఃఖ స్వరూపమైన పరమాత్మ ప్రపంచాన్ని ఆశ్రయిస్తే దుఃఖమే. ఆ చేపను తీసుకెళ్లి మళ్ళీ నీళ్ళలో పడేస్తే దానికి అంతా ఆనందమే. శ్వాస ఆడుతుంది, హాయిగా అది ఊపిరి పీల్చుకోగలుగుతుంది. మనం కూడా ఒడ్డున పడ్డ చేపలు లాంటి వాళ్ళమే. ఇందులో పడి కొట్టుకుంటున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. ఎక్కడ శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఆనందం ఉందేమని వెతుకుతున్నాం, ఎక్కడా లేదు. మన స్వస్థానమైన పరమాత్మకి చేరుకుంటే అప్పుడు హాయి, ఆనందం. మరి దుఃఖ స్వరూపమైన ప్రపంచం దీన్ని ఆశ్రయిస్తే దుఃఖమే. ఆనంద స్వరూపు పరమాత్మను ఆశ్రయిస్తే అప్పుడు ఆనందం. అంటే మన స్వస్థితిలోకి నిలిచినప్పుడే మనకి ఆనందం. దుఃఖాలు లేకుండా పోవాలని ప్రతి మానవుడు పరమాశయం, మానవుడికే కాదు
పశువు, పక్షి, క్రిమి, కీటకం అన్నిటికీ దుఃఖం పోవాలి, సుఖం కలగాలని కోరికలు. అదే కదా మనకి. జరామరణాలే మానవుని దుఃఖాలు. మానవుడికి జర అంటే ముసలితరం, మరణం అంటే చనిపోవటం. అది ముందు పుట్టటం దుఃఖం, పుట్టుక దుఃఖం, గర్భంలో దుఃఖం, బాల్యంలో దుఃఖం, అన్ని దుఃఖాలే. దుఃఖాలంటే దుఃఖాలు సుఖాలు కూడా ఉన్నాయి. ఈ జరామరణాలే మానవుని దుఃఖాలు. ఈ దుఃఖం పోవాలనే మానవుని కోరిక. మరి కోరుకుంటే సరిపోతుందా? నేను కోరుకుంటున్నానని చక్కగా తలకింద చేయి పెట్టుకుని పడుకున్నావా? కోరికలు తీరిపోతాయా? తీరవు కదా. తగిన విధంగా ఆచరణ చెయ్యాలి. కోరుకున్నంత మాత్రాన సరిపోదు, దానికి తగిన విధంగా ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నాన్ని ఏమంటారు? పురుషార్థం అంటారు. మనం చేసే ఆ ప్రయత్నానికే పురుషార్థం. ఆచరణలో పెట్టాలి. మనం దుఃఖాలు పోవాలనుకుంటాం, కానీ తగిన సాధనలు మాత్రం చెయ్యం. అబ్బెబ్బే నాకు ఈ కష్టాలొద్దు, నేను హాయిగా ఉండాలి, కూర్చుని చోట కదలకుండా ఉంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి సుఖాలు? తగిన సాధన చెయ్యాలి కదా, తగిన ప్రయత్నం చెయ్యాలి కదా. సాధన మాత్రం చెయ్యం. అందుకే భగవానుడు సరి అయిన మార్గం ఏదో చెప్తున్నాడు. మనం అన్నీ వింటున్నాం, దుఃఖాలు పోవాలని కోరుకుంటున్నాం, కానీ కూర్చుని చోటు నుంచి లేవకుండా, సాధనలు చెయ్యకుండా ఇవి పోవాలి 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 పోవాలని కోరుకుంటున్నాం అంతే. అదే మామాశ్రిత్యేతంతి, నన్ను ఆశ్రయించి సాధన చెయ్యి. నువ్వేం చేయకు, నన్ను ఆశ్రయించు, సాధన చెయ్యి అని దుఃఖ రూపమైన ప్రాపంచిక పదార్థాలు ఆశ్రయిస్తే దుఃఖం ఎలా తొలగిపోతుంది? నువ్వు గట్టిగా పట్టుకున్నావు వీటన్నిటిని, నువ్వు వాటిని వదిలిపెట్టు. వేటిని పట్టుకున్నావో అవి నీకు సంతోషాన్ని ఇవ్వట్లా, అలానే నువ్వు వదలడు. నువ్వు వాటిని పట్టుకుని నాకు సంతోషం కావాలంటే ఎలా? వాటిని నువ్వు వదిలిపెట్టు, నన్ను అనుసరించు, నన్ను పట్టుకో, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. మనం ఈ మాయక పదార్థాలను ఆశ్రయిస్తున్నామే కానీ మాయాపతిని ఆశ్రయించట్లా. మాయతో కూడిన ఈ పదార్థాలని ఆశ్రయిస్తున్నాం కానీ మాయకి అధీసుడైన పరమాత్మని ఆశ్రయించడం లేదు. ప్రపంచాన్ని పట్టుకునే గట్టిగా పట్టుకుంటున్నాం. ఈ మాయాధిపతి పరమాత్మని పట్టుకోవటం లేదు. అందుకే దుఃఖం తప్పటం లేదు. దుఃఖానికి మూల కారణం అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం తొలగిపోవాలి. అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కలిగితేనే కదా సమస్త దుఃఖాలు తొలగేది. కలలో అనేక దుఃఖాలు కలుగుతాయి. మరి అవి తొలగాలి అంటే పూజ పునస్కారాలు, పూజలు, మంత్రతంత్రాలు ఏమైనా కలలో చేస్తే ఆ దుఃఖాలు పోతాయా? కలొచ్చిందండి, కలలో అనేక కష్టాలు, బాధలు, ఎన్నో కష్టాలు. అక్కడ కూర్చుని ఆ కలలో మనం లేచి కూర్చుని పూజలు మంత్రాలు ఏదైనా చేసామనుకోండి, కలలో ఉన్న దుఃఖాలు తీరుతాయా? ఎలా తీరుతాయి? మెలకు వస్తే తీరు, అంతేనా? కలలో వచ్చిన కల వస్తుంది కదండి, ఎన్నో మనం ఎక్కడికో పరిగెడుతున్నట్లుగా, అలాగే ఎవరో తరుముకొస్తున్నట్లుగా, దొంగలు పడినట్లుగా, పాములు మీద పడిపోతున్నట్లుగా, కీటకాలు ఏవో కుడుతున్నట్లుగా, ఎవరో కొడుతున్నట్లుగా, పరుగులు పెడుతున్నట్లుగా వస్తుంది. అలాంటప్పుడు మనం అక్కడ కూర్చుని ఏదైనా పూజ చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా ఆ కలలు అవి తీరవు. అప్పుడు లేచి కూర్చుని అలాగే కూర్చుని చేద్దామన్నా చెయ్యలేము. ఒకవేళ చేసినా అక్కడున్న ఆ కలలోని సంఘటనలు తీరిపోవు. ఎప్పుడు ఆ సంఘటన పూర్తిగా మాయమైపోతుంది? మెలకు వచ్చినప్పుడు మాయమైపోతుంది కదా. ఏమీ ఉపయోగం? మేలుకోవాలి, దాంతో అన్ని దుఃఖాలు పోతాయి. ఆ కలలోని దుఃఖాలన్నీ ఊడ్చుకుని పోతాయి. స్వప్నంలో వచ్చిన దుఃఖం స్వప్నం తొలగితే అంటే మేలుకుంటే పోతుంది. అలాగే మన అజ్ఞానం వల్ల వచ్చిన దుఃఖం అజ్ఞానంలోంచి మేలుకుంటే పోతుంది. అదేంటో అర్థం కావద్దు కదా, అదే చెప్పుకుందాం. అజ్ఞానం అంటే ఆ జ్ఞానం కలిగితే, ఏం జ్ఞానం? లౌకిక జ్ఞానం కాదు, నేను ఆత్మని అనే అనుభూతి. కేవలం వింటాం, రోజు వింటున్నాం, కానీ మన దుఃఖాలు పోవట్లేదు. విన్నంత మాత్రాన పోవు.
సాధనాపూర్వకంగా వాటిని అనుభవపూర్లోకి తెచ్చుకుంటే అప్పుడు మొత్తం ఈ దుఃఖాలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి. నేను ఆత్మని అనే జ్ఞానం కలిగినప్పుడు అంతా తొలగిపోతుంది. అజ్ఞానం తొలగటానికి, జ్ఞానం కలగటానికి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు, జ్ఞానం పొందాడు. అలాగే ప్రతి మానవుడు తన అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి, జ్ఞానాన్ని పొందటానికి గురువుని ఆశ్రయించాలి, ఒక సద్గురువుని ఆశ్రయించాలి. బ్రహ్మాన్ని బ్రహ్మము ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానం అంటే ఏంటో 7వ అధ్యాయం చివరి 29-30 శ్లోకాల్లో మనకి ఆ జ్ఞానం అంటే ఏంటో కొద్దిగా అక్కడ మనకి చెప్పారు. ఏంటవి? బ్రహ్మము, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అని పరిచయం చేశారు 7వ అధ్యాయం చివరిలో 2 శ్లోకాలు 29-30 శ్లోకాల్లో. అందులో కూడిన భగవంతుణ్ణి తెలుసుకుంటూ శరీరాన్ని వదిలే సమయంలో కూడా ఎవరు భగవంతుని యందు చిత్తం నిలుపుతారో, మనస్సు నిలుపుతారో వాళ్ళు చివరికి నన్ను చేరుకుంటారు అని భగవానుడు తెలియజేస్తున్నాడు. మరి ఇప్పటి నుంచి ఎందుకు? చచ్చిపోయేటప్పుడు గుర్తు చేసుకుంటే చాలదు? అప్పుడు చాలు కదా. ఇప్పటి నుంచి చక్కగా ఇవన్నీ అనుభవించి ఇంకా ప్రాణం పోయే ముందు భగవంతుడా, దేవుడా, దేవుడా, దేవుడా అనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పటి నుంచి ఎందుకు? అది మనకున్న సందేహం అన్నమాట. దీంతో అర్జునుడికి బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆపేక్ష కలిగింది ఆ 2 శ్లోకాలలో అప్పుడే. అలాగే మరణ సమయంలో ఇంకో ప్రశ్న కూడా వచ్చింది అర్జునుడికి. మరణ సమయంలో పరమాత్మ స్మరణ చేయటానికి ఉపాయం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కలిగింది. అందుకే అర్జునుడు ప్రశ్నతోటే ఈ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పుడు అర్జునుడు ప్రశ్న ఏంటో చూద్దాం. అలాగే మనం కూడా ఈ అధ్యాయాన్ని బాగా గ్రహించి మరణ సమయంలో పరమాత్మ స్మరణ చేయగల స్థితికి చేరుకుందాం. ఇదంతటికి కూడా ఈ అధ్యాయానికి ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం 8వ అధ్యాయంలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. తర్వ శ్లోకం. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ, పురుషోత్తమ, ఆ బ్రహ్మ ఏది? అధ్యాత్మం ఏది? కర్మ అంటే ఏంటి? అది భూతమని ఏవి చెప్పబడ్డాయి? అది దైవం అని దేన్నంటారు? మధుసూదన, ఈ దేహంలో అది యజ్ఞుడు ఎలా ఉంటాడు? ఎవరతను? మనస్సు స్వాధీనంలో ఉన్న వాళ్ళ చేత మరణ సమయంలో నువ్వు ఎలా తెలియజేయబడతావు? ఇక్కడ ఈ పదాలన్నీ 7వ అధ్యాయం చివరిలో చివరి 2 శ్లోకాల్లో భగవానుడు ప్రయోగించినవి. అక్కడ వాటి వివరణ ఇవ్వలేదు. అధిభూత, అధిదైవ, అధి యజ్ఞాలతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వారే అంత్యకాలంలో కూడా మనస్సు స్వాధీనంలో ఉన్న వాళ్ళై నన్ను స్మరిస్తారు అని 7వ అధ్యాయం చివరిలో భగవానుడు మనకి తెలియజేశాడు. దాంతో అర్జునుడి యొక్క జిజ్ఞాస పెరిగింది, ఉత్కంఠ హెచ్చింది. అందుకే ఈ పదాల వివరం ఆయన్నే అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకే ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. అర్జునుడు ప్రశ్నిస్తే వాటి అర్థాలు చెప్పి అంత్యకాలంలో కూడా భగవంతుని స్మరణ ఎలా సాధ్యమో ఆ ఉపాయాన్ని, సాధనా విధానాన్ని ప్రత్యేకంగా వివరించాలని భగవానుని అభిప్రాయం. అందుకే అర్జునుడికి జిజ్ఞాస కలిగించే పదాలు ముందుగా తాను వాడి తాను చెప్పదలుచుకున్న విషయానికి నాంది ప్రస్తావన కావించాడు పరమాత్మ. అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. అందులో పదాల అర్థం తెలుసుకోవటానికి అడిగినవి 6. అంత్యకాలంలో భగవంతుని స్మరించే ఉపాయం తెలుసుకోవటానికి 7వ ప్రశ్న. భగవానుడు కూడా
2 శ్లోకాల్లో ఈ 6 పదాలకి వివరణ ఇచ్చి చివరి ప్రశ్న 7వ ప్రశ్నకి మాత్రం మొత్తం అధ్యాయాన్నంతా కేటాయించాడు. అంటే చాలా వివరంగా చెప్పాడు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి పురుషోత్తమ అని, మధుసూదన అని పదాలతో సంబోధించడం జరిగింది. మొదటి శ్లోకంలో సంబోధన పురుషోత్తమ. పురుషోత్తమ అంటే ఎంతో విస్తృతమైన అర్థం. ఇది విందాం. పురం అంటే దేహం. ఈ దేహమునందంతటా నఖశిఖ పర్యంతం ఉన్నవాడే పురుషుడు. అతడే జీవుడు. ఈ జీవుడే పురుషుడు. జీవుడు శరీరం అందంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకే చేయి పట్టుకున్నా, కాలు పట్టుకున్నా, తల మీద వెంట్రుక పట్టుకున్నా తెలుసుకోగలుగుతున్నాం కదా. అలాంటి పురుషులలో శ్రేష్ఠుడు, ఉత్తముడు ఎవరో అతడే పురుషోత్తముడు. జీవుడు శరీరం అనే పొరల్లో అంతటా ఎలా నిండిపోయి ఉన్నాడో అలాగే ఈ పురుషోత్తముడు ఈ చరాచర విశ్వ బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నాడు. ఈ దేహంలో జీవుడంతా నిండి ఉంటే ఈ విశ్వమనంతటా కూడా పరమాత్మ, ఆ పురుషోత్తముడు నిండి ఉన్నాడు. అలాంటి వాడే ఈ శ్రీకృష్ణుడు. అది భావం. అంటే శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు రథం మీద కూర్చుని గుర్రాలు తోలే 3.5 మూడల శరీరం కాదు. ఆయన పురుషోత్తముడు. ఈ విశాల విశ్వం అంతటా అంటే 14 లోకాలు, ఈ బ్రహ్మాండం అంతటా విస్తరించుకుని నిండి ఉన్నవాడు. అక్కడ ఏం జరిగినా అన్నీ తెలుసుకోగల సర్వజ్ఞుడు. ఆయనకు తెలియకుండా అక్కడ ఏది జరగదు. అదే కదా మన వాళ్ళు అంటారు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయనకు తెలియకుండా ఏదీ ఉండదు. ఈ స్థూల ప్రపంచానికి అధిదేవతే విరాట్ పురుషుడు. అంటే అధిదేవత అంటే ఆధారం అన్నమాట. అతనికి స్థూల ప్రపంచం, స్థూల దేహం సంగతే తెలుస్తుంది. సూక్ష్మ ప్రపంచానికి విరాట్ పురుషుడు ఒక్కొక్కళ్ళ గురించి ఇక్కడ వివరిస్తున్నాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. స్థూల ప్రపంచానికి అధిదేవత విరాట్ పురుషుడు. అతనికి స్థూల ప్రపంచం, స్థూల సంగతి, దేహం సంగతి తెలుస్తుంది. సూక్ష్మ ప్రపంచానికి అధిదేవత హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మం. అతనికి స్థూల సూక్ష్మ ప్రపంచం లేదా దేహం యొక్క సంగతులన్నీ తెలుస్తాయి. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలకి అధిదేవత పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే శ్రీకృష్ణుడు, ఆ పరమాత్మ. అతనే ఈశ్వరుడు. అతనికి యావత్ విషయాలన్నీ తెలుసు, తెలియంది లేదు. అతడు పూర్ణ పురుషుడు, సర్వజ్ఞుడు. ఆయనది అపరిమితమైన జ్ఞానం ఆ పరమాత్మది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలంతటినీ తెలుసుకున్న అధిదేవతే పరిపూర్ణుడే పురుషోత్తముడు. అంతటి సర్వజ్ఞుడు కనుకే ఎలాంటి సందేహాలకైనా సమాధానం చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు. ఆ సమాధానం ఎంతటి వాళ్ళకైనా సంతృప్తినిస్తుంది. అర్జునుడిను పురుషోత్తమ అని సంబోధించడంలోని ఆంతర్యం ఇది. పురుషోత్తం అంటే అర్థమైంది కదా, ఆ పురుషోత్తముడు పరమాత్మ. అందుకే ఆయన అడుగుతున్నాడు, కింతత్ బ్రహ్మ. తత్ అంటే అది, దూరంగా ఉన్నదాన్ని తత్ అంటాం, దగ్గరగా ఉన్నదాన్ని ఇక్కడ ఇది అంటాం కదా. ఆ తత్ అది. తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ దూరంగా ఉన్నాడా? అది కాదు. ఎంత దూరంలో ఉన్నాడు? ఇంద్రియాలకి మనస్సుకి అందనంత దూరం. దూరం అంటే ఎక్కడో ఆకాశంలో పైన కాదు. మన ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, అంతరింద్రియాలకి, మనస్సుకి అందనంత దూరం. అయితే ఎవరికి దూరంగా ఉన్నాడు? అజ్ఞానులకి దూరంగా ఉన్నాడు. మనస్సుతో తెలుసుకోలేని వాళ్ళు, ఇంద్రియాలతో ఈ తెలుసుకోలేని వాళ్ళందరం కూడా అజ్ఞానులమే. ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో చిక్కి అందులో మునిగిపోయే వాళ్ళకి అందుకోలేనంత దూరంలో ఉన్నాడు. కానీ భగవంతుని అనుగ్రహం, గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకి చాలా దగ్గర. పరమాత్మ అనుగ్రహం, గురువు అనుగ్రహం అంటే ఆ భగవంతుడు చాలా దగ్గర. అందుకే కబీర్ దాస్ అంటాడు, కోటి జన్మక పందధ క్షణమే పహంచి జాజాయ్. గురుదేవ అంటే కోటి జన్మల దూరంలో కాదు, క్షణంలో మనం చేరుకోగలము. క్షణంలో చేరుకోగలం పరమాత్మని. గురుదేవ, నా అంతటి నేను ప్రయాణం చేస్తే కోటి జన్మలకు కానీ చేరుకోలేను. నీ అనుగ్రహంతో ఒక్క క్షణంలో చేరుకోగలను.
మనకి ఎంతో దూరంలో లేదు, ఒక్క క్షణమే, ఇప్పుడే. నేను ప్రయత్నం చేస్తే కోటి జన్మలకైనా నిన్ను అందుకోలేను. నీ అనుగ్రహం ఉంటే ఒక్క క్షణంలో నిన్ను చేరుకోగలను. ఒకడు కలగంటున్నాడు. ఆ కలలో ఒక పెద్ద పులి వెంట పడింది. దిక్కు తోచక పరుగులు తీస్తున్నాడు. అలా పరుగులు తీస్తూ తీస్తూ ఒక గోతులో పడిపోయాడు. ఇదంతా కల అన్నమాట. అక్కడ ఆ గోతులో ఒక సర్పం ఉంది. అది బుసలు కొడుతోంది. ఎడబొబ్బలు పెడుతున్నాడు భయంతో. ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇప్పుడు వాడి బాధ ఎలా తొలుగుతుంది? పైనుంచి చూస్తే పులి, కింద నుంచి చూస్తే పాము. ఎలా? ఏముంది, మేలుకుంటే సరిపోతుంది, మెలకు వస్తే. అంతేనా? వాడి బాధ ఎప్పుడు తీరుతుంది? మెలకు వస్తే సరిపోతుంది. అలాగే ఈ మానవుడు అజ్ఞానం అనే నిద్రలో పడి చిత్ర విచిత్రమైన స్వప్న వస్తువులు లాంటి అనిత్య వస్తువులన్నీ చూస్తున్నాడు. దేహం నేనే అనుకుంటున్నాడు. జగత్తు సత్యం అనుకుంటున్నాడు. అసత్యాన్ని సత్యమని, అనిత్యాన్ని నిత్యమని, అనాత్మని ఆత్మ అని పొరపాటు పడుతున్నాడు. మరొకసారి చూద్దాం. అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాడు. అనిత్యం, నిత్యం ఒక్క పరమాత్మే. ఈ అనిత్యం, ఈ పరమాత్మ కానివి అన్నిటినీ అవే నిత్యం అనుకుంటున్నాడు. అనాత్మని ఆత్మ అనుకుంటున్నాడు. ఆత్మ ఒకటే పరమాత్మ, మిగిలినవన్నీ అనాత్మ పదార్థాలు. ఇలా పొరపాటు పడుతున్నాడు, కలవరిస్తున్నాడు. అలాంటి వాడికి మరి బాధలు ఎలా తొలుగుతాయి? ముక్తి ఎలా అంటే, గురువు అతన్ని ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకొల్పాలి. ఇందాకటి వాడు పక్కన వాడు కలవరిస్తూ ఉన్నాడు, బాబోయ్ 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 అని. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ పిల్లలు పెద్దలు ఎవరో ఒకళ్ళు, ఎవరైతే పక్కన పడుకుంటారో వాళ్ళు, ఏంటి కలగంటున్నావా అని ఇలా చేయి పెట్టి ఒకసారి మీద చేసి లేపితే, "అమ్మో, పైనుంచి పులి, కింద నుంచి పాము, అని వణికిపోతున్నాడు. ఈ పక్కన ఏంటో ఈ వణికిపోతున్నాడు, మెలకు వచ్చి పక్క వాళ్ళు లేపగానే, ఓ కలేనా, చాలా భయం వేసింది అని లేచి ఎలా అంటారో, ఈ గురువు అలాంటి ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి మనల్ని మేలుకొల్పాలి. అలా మేలుకొంటే అలాంటి వాళ్ళకి బ్రహ్మము ఎంతో దగ్గర. అప్పుడు దగ్గర. ఈ బ్రహ్మమే తన స్వరూపం. అలా కాకుండా అజ్ఞానం అనే నిద్రలో ఉంటే అదే చాలా దూరం. ఆ నిద్ర మేలుకోపోతే అది అప్పుడు బ్రహ్మం దూరం. అందుకే తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే అజ్ఞానంలో ఉన్నంత వరకు తద్బ్రహ్మ కదా. అలా అలాంటి బ్రహ్మను తెలుసుకోవాలంటే ఎలా? ఎలా తెలుసుకోవాలి? ఇంద్రియ అగోచరం కదా. అంటే ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, అంతరింద్రియాలకి కనిపించదు కదా. మనస్సుతో అయితే ఆలోచించలేం. బుద్ధిలో ఉన్న తెలివితో, పాండిత్యంతో కూడా తెలుసుకోలేం. అందుకే బోధ వల్ల. ఎవరి బోధ? గురు బోధ వల్లే తెలుసుకోవాలి. అందుకే జగద్గురువునే అడుగుతున్నారు, ఎవరు ఆ బ్రహ్మ అని. పురాణాలలో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ గారు. ఆయనే సృష్టికర్త కూడా. మరి ప్రకృతి కూడా బ్రహ్మనే అంటారు కదా ప్రకృతిని. మరి వేదాన్ని, యజ్ఞాన్ని, దీన్ని కూడా బ్రహ్మ అంటారు. ప్రణవాన్ని కూడా బ్రహ్మం అంటారు. ఇవి కాకుండా ఉపాధులే లేని నిరాకార పరమాత్మని కూడా బ్రహ్మమనే అంటారు. మరి ఎవరి తద్బ్రహ్మ? ఇంకోసారి చూద్దాం. పురాణాల్లో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆయన సృష్టికర్త. మరి ప్రకృతిని కూడా బ్రహ్మ అంటారు. వేదాన్ని, యజ్ఞాన్ని, దాన్ని కూడా బ్రహ్మ అంటారు. ప్రణవం, ఓంకారాన్ని కూడా బ్రహ్మమనే అంటారు. ఇవి కాకుండా ఉపాధులు లేని నిరాకార పరమాత్మని కూడా బ్రహ్మమనే అంటారు. మరి ఇంతకీ ఆ తద్బ్రహ్మ ఎవరు అంటే, కిం అధ్యాత్మం, ఎవరి తద్బ్రహ్మ? ఆ ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ఇంకా జవాబు రాలేదు. గమనించండి, ఇవంతా కూడా అర్జునుని యొక్క ప్రశ్నలే. కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి? అధి ఆత్మ, ఆత్మ కన్నా అధికమైంది అని కదా. నిజంగా ఆత్మ కంటే అధికమైంది ఇంకేమైనా ఉందా? ఆత్మ అంటే దేహం అని కొంతమంది చెప్తారు. అలాంటప్పుడు దేహం కన్నా అధికమైన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవి కూడా అధ్యాత్మం అనొచ్చా? అర్జునుడి క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. కొంతమంది దేహాన్ని ఆత్మ అంటారు. ఈ దేహం కంటే ఉన్నతమైనవి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వీటిని కూడా అధ్యాత్మం అనొచ్చు కదా. ఇంతకీ నీ అభిప్రాయం ఏంటి కృష్ణ? అధ్యాత్మం అనేది ఉపాధికి సంబంధించిందా లేక చైతన్యానికి సంబంధించిందా?
ఇది అర్జునుడి ప్రశ్న. ఇలాంటివి 6 ప్రశ్నలు ఉన్నాయన్నమాట. కిం బ్రహ్మ, కిం కర్మ, కర్మ అంటే ఏంటి? కొందరు నిత్య నైమిత్తిక, కామ్య, నిషిద్ధ, ప్రాయశ్చిత్త కర్మలు వీటన్నిటినీ కర్మలనే అంటారు. కొందరు ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు వీటిని కూడా కర్మలు అంటారు. మరికొందరు యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, తపస్సులు, పూజా పునస్కారాలు వీటిని కర్మలు అంటారు. మరికొందరేమో అన్ని పనులు అంటే తినటం, తిరగటం, కూర్చోవటం, నుంచోవటం, మాట్లాడటం, నవ్వటం, ఏడవటం ఇవన్నీ కర్మ అంటారు. మరికొందరేమో భగవంతుడు సృష్టి చేయటమే కర్మ అంటారు. మరి నువ్వేం అర్థం చెప్తావు కృష్ణ? ప్రశ్నలు అర్థమవుతున్నాయా? అర్జునుడి ప్రశ్నలు ఇవన్నీ అంటారు. మేమంటావు అధిభూతం కిం ప్రోక్తం. దీని గురించి 4వ ప్రశ్న రేపు తెలుసుకుందాం.